వార్ 2 వర్సెస్ కూలీ. ఆగస్ట్ వచ్చేస్తోంది. మహా అయితే ఇంకో నెల మిగిలింది కదా. అయితే ఆ నెలలో అసలైన థియేటర్ వార్ నడుస్తుంది. మరి ఒక పక్క రజనీకాంత్ కూలీ, ఇంకో పక్క హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ల వార్ 2. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న వార్ 2 మాత్రం జనాల్లో తగిన స్థాయి బస్ రేపడంలో వెనుకబడుతోంది. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల జోడీ ఉన్నా ఇప్పటి వరకు ఈ సినిమాకి ఆసక్తికర హైప్ దక్కలేదు. ఇక అదే సమయంలో రజనీకాంత్ కూలీ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నాన్ స్టాప్ ట్రెండ్ అవుతూనే ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఏ భాష తేడా లేకుండా టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. కానీ వార్ 2 టీజర్ కి వచ్చిన స్పందన మిక్స్డ్ గా ఉంది. హృతిక్, ఎన్టీఆర్ల స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నా కానీ జనాల్లో వావ్ ఫ్యాక్టర్ రాలేదు. దీంతో మేకర్స్ ఇప్పుడు చివరి మూవ్ గా ఒక భారీ పాటని ప్లాన్ చేస్తున్నారంట. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్లు ఇద్దరు కలిసి నాటు లెవెల్లో ఒక సాంగ్ చేస్తారంట. ఇద్దరు మంచి డాన్సర్స్ కాబట్టి ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయితే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మరోవైపు రజనీకాంత్ కెరియర్ లోనే ఒక మాస్ మూవీ ఫెస్టివల్ గా మారిన కూలీ సినిమాకి నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమా మార్కెట్ ను అన్ని భాషల్లో దుమ్ము దులిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది వార్ 2 కి గట్టి పోటీగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కి అందుబాటులో ఉన్న ఏకైక స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ జూనియర్ ఎన్టీఆర్. అందుకే ట్రేడ్ వర్గాలు వార్ 2 టీమ్ ని హెచ్చరిస్తున్నాయి. సౌత్ స్ట్రాటజీ వెంటనే మార్చండి. ఎన్టీఆర్ ను ఫేస్ గా అగ్రెసివ్ గా ప్రమోట్ చేయండి. వ్యూహాత్మకంగా చూస్తే వార్ 2 కి రాజమౌళి లాంటి డైరెక్టర్ బ్యాంకింగ్ లేదు. అయాన్ ముఖర్జీ పేరు సౌత్ లో పెద్దగా పనిచేయదు. సో అందుకే మీ స్ట్రాటజీ మార్చాలి అని చెప్తున్నారు. అయినా ఇప్పుడు వార్ 2 మేకర్స్ తెలుగు మార్కెట్ ని పక్కాగా టార్గెట్ చేస్తేనే పోటీకి తగిన బలం లభిస్తుంది. లేకపోతే కూలీ ఫీవర్ కి మరింతగా తలొగ్గాల్సి రావచ్చు. ఎలా అయినా రెండు సినిమాలు 14th ఆగస్ట్ కి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇండిపెండెన్స్ డే వీకెండ్ కూడా కలిసి వస్తుంది. చూద్దాం ఏ మూవీ హిట్ అవుతుందో, మరి ఏ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.